మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారుతారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తెలంగాణ రాజకీయాలలో. మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకుల మల్లారెడ్డి పార్టీ మార్పుపై మళ్లీ జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కేవలం తన విద్యాసంస్థల పనుల్లో బిజీగా గడుపుతున్నారు. తాను పార్టీకి దూరంగా ఉండడం వల్లే తన వద్దకు రావడం లేదంటూ కార్యకర్తలను ఉద్దేశించి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ మార్పుపై మరొకసారి చర్చకు కారణమయ్యాయి. అంతేకాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. కొన్ని రోజులకు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి బీజేపీ సంస్థ గత ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీని అప్పట్లో కలవడం సంచలనంగా మారింది. కేవలం కాలేజీ స్నాతకోత్సవానికి ఆహ్వానించడానికి మాత్రమే ఢిల్లీలో మోదీని ఇక్కడ బీజేపీ నాయకులను కలిసినట్లు ప్రీతిరెడ్డి మీడియాకు వివరణించారు. ఇదే సమయంలో రానున్న ఎన్నికలలో తన కుటుంబం నుంచి ఎక్కువ మందిని బరిలోకి దించాలనేది మల్లారెడ్డి ఆలోచనగా ఉందట. డీలిమిటేషన్ జరిగితే మేడ్చల్ పార్లమెంటు పరిధిలో తన కుటుంబ సభ్యులను బరిలో దించుతానని మల్లారెడ్డి పదే పదే వ్యాఖ్యానిస్తున్నారట. ఇదే అంశం బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ కు నచ్చడం లేదట. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని మల్లారెడ్డి భావిస్తున్నారట. అదే జరిగితే తన కుటుంబం నుంచి కోడలు ప్రీతిరెడ్డిని మల్కజ్గిరి ఎంపీగా, ఇద్దరు కొడుకులను పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని మల్లారెడ్డి ఆలోచనగా ఉందట. ఇవన్నీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ లో సాధ్యం కాదని ఆయన భావిస్తున్నారట. బీజేపీలో అయితే తన కుటుంబానికి టికెట్స్ వచ్చే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారట. బీఆర్ఎస్ అధిష్టానం మల్లారెడ్డికి మెల్లగా పార్టీలో ప్రాధాన్యతను తగ్గించిందన్న చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మేడ్చల్ ఇన్ఛార్జిగా రాగిడి లక్ష్మారెడ్డికి బాధ్యతలు బీఆర్ఎస్ నాయకత్వం అప్పగించింది. ఈ అంశం కూడా మల్లారెడ్డికి నాయకత్వానికి గ్యాప్ రావడానికి కారణంగా చెబుతున్నారు. తన విద్యాసంస్థల రక్షణ కోసం, కుటుంబ రాజకీయ భవిష్యత్తు కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు మల్లారెడ్డి మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో ప్రస్తుతానికి తటస్థంగా ఉంటూ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని మల్లారెడ్డి భావిస్తున్నారు. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాలలో ఉత్కంఠ రేపుతోంది.